ఎలాంటి ఆఫీస్ కానీ, ఎంప్లాయీ కానీ లేకుండా ఇంటి దగ్గరే ఉంటూ మంత్లీ 30,000-50,000 సంపాదించగలిగే వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ యాడ్స్ రన్నింగ్. యెస్, మీరు విన్నది నిజమే. మీరు ఇంటి దగ్గరే ఉంటూ యాడ్స్ రన్ చేస్తూ మీరు మనీ అనేది సంపాదించొచ్చు. హాయ్! దిస్ ఈజ్ రవికుమార్ భువనగిరి, డిజిటల్ కోచ్. నేను 7 ఇయర్స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేసి తర్వాత నా జాబ్‌ని క్విట్ చేసి నేను ఒక డిజిటల్ కోచ్‌గా నా జర్నీని స్టార్ట్ చేశాను. నేను ఇప్పటివరకి 3000+ మెంబర్స్‌కి వేరియస్ టాపిక్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ప్రీవియస్ వీడియోలో మనం ఆర్గానిక్ లీడ్ జనరేషన్ అంటే ఏంటి? ఆర్గానిక్‌గా ఏ విధంగా లీడ్ జనరేట్ చేయాలి? అంటే మనీ అనేది స్పెండ్ చేయకుండా, యాడ్స్ అనేది రన్ చేయకుండా ఏ విధంగా మనం లీడ్స్ జనరేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఈ వీడియోలో మనం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ యాడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ పెయిడ్ యాడ్స్ రన్ చేసే ముందు మీకు ఒక యాడ్ రన్ చేయాలి అంటే ఏమేం కావాలనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు ఒక ట్రైనర్, కోచ్, ఫ్రీలాన్సర్ లేదంటే ఆన్‌లైన్‌లో మనీ సంపాదించాలనుకునే వాళ్ళైనా, లేదంటే మీకేదైనా బిజినెస్ ఉన్నా ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వీడియోని ఎండ్ వరకి చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యాడ్ రన్ చేయాలి అంటే ఫేస్‌బుక్ అకౌంట్ అనేది కావాలి. ఆ ఫేస్‌బుక్ అకౌంట్‌లో మీకు బిజినెస్ మేనేజర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అండ్ తర్వాత యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఖచ్చితంగా ఒక ఫేస్‌బుక్ పేజ్ అనేది కావాలి. దాని తర్వాత మీకు యాడ్ క్రియేటివ్ అంటే ఒక పోస్టర్ కానీ, లేదంటే ఒక కరోసెల్ కానీ, లేదంటే ఒక షార్ట్ వీడియో కానీ కావాలి మన యాడ్ అనేది డిస్‌ప్లే చేయడానికి. తర్వాత మీకు ఒక యాడ్‌కి సంబంధించిన యాడ్ కాపీ అంటే దీన్ని కాపీ రైటింగ్ కంటెంట్ అంటారు. ఈ యాడ్ కాపీ అనేది కావాలి. ఈ యాడ్ కాపీ అనేది చాలా అట్రాక్టివ్‌గా అండ్ వర్డ్స్ అనేవి చాలా అట్రాక్ట్ చేసేలాగా, అట్రాక్ట్ అంటే ఒక మీనింగ్‌ఫుల్‌గా ఉండాలి. తర్వాత ల్యాండింగ్ పేజ్ లేదంటే వాట్సాప్ బిజినెస్ అకౌంట్ లీడ్స్ జనరేట్ చేసి లీడ్స్‌ని మనం తీసుకురావడం కోసం వాట్సాప్‌కి సంబంధించి వాట్సాప్ బిజినెస్ అకౌంట్ కానీ, లేదంటే ఒక ల్యాండింగ్ పేజ్ కానీ కావాల్సి ఉంటుంది. తర్వాత బేసిక్ నాలెడ్జ్ ఆన్ మెటా యాడ్ పాలిసీస్. ఈ మెటా యాడ్ పాలిసీస్ అనేది మనకి తెలియకపోతే గనక అకౌంట్ అనేది బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ అకౌంట్ అనేది బ్యాన్ అయింది అంటే మనకి మళ్ళీ అకౌంట్ అనేది తిరిగి రావడం చాలా కష్టం ఉంటుంది. కాబట్టి మనం మెటా యాడ్ పాలిసీస్ అంటే కొన్ని యాడ్ పాలిసీస్ అనేవి ఉంటాయి. ఆ యాడ్ పాలిసీస్ అనేది మనం గనక ఫాలో కాకపోతే యాడ్ అకౌంట్ అనేది బ్యాన్ అవుతుంది. అది పర్మనెంట్‌గా బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ అకౌంట్ బ్యాన్ అయిన తర్వాత మళ్ళీ అకౌంట్ అనేది బ్యాక్ రావడం చాలా కష్టం. కాబట్టి యాడ్ రన్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ యాడ్స్ అనేది రన్ చేయాలి? యాడ్ కాపీ ఎలా ఉండాలి? యాడ్ కాపీ అండ్ తర్వాత యాడ్‌కి సంబంధించి పోస్టర్ ఎలా ఉండాలి? అండ్ పోస్టర్‌లో మనం యాడ్ పాలిసీస్ ఫాలో అవుతున్నామా లేదా? అండ్ తర్వాత ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకొని మనం యాడ్ అనేది రన్ చేయాలి. సో, ఇవన్నీ చేస్తూ మీరు ఇంటి దగ్గర నుంచి మనీ అనేది సంపాదించొచ్చు. మీరు ట్రైనర్ ఆర్ కోచ్ అయితే మీ బిజినెస్ కోసం లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరొక స్మాల్ బిజినెస్ ఓనర్. ఏదైనా ఫ్యాన్సీ షాప్ కానీ, లేదంటే వేరే ఏదైనా షాప్స్ ఉన్నా, లేదంటే మీకు ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తూ ఉన్నా, మీ అందరికీ గూడా లీడ్స్ అనేది ఖచ్చితంగా కావాలి. మీరు ఒక యాడ్ ఏజెన్సీకి లీడ్స్ కోసం మీరు ఇస్తే గనక మంత్లీ 15,000-20,000 అనేది స్పెండ్ చేయాలి. కానీ ఇది మీరు నేర్చుకోవడం ద్వారా మీరు ఈ మనీని సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇదొక బెస్ట్ స్కిల్. నెక్స్ట్ 10-15 ఇయర్స్ ఈ స్కిల్ అనేది ఖచ్చితంగా అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బిజినెస్ అనేది ఉంటుంది. కానీ యాడ్స్ ఏ విధంగా రన్ చేయాలో తెలియట్లేదు. అండ్ దట్ టూ డిజిటల్‌గా ఈ రోజుల్లో ఆఫ్‌లైన్ మార్కెట్ కంటే ఆన్‌లైన్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అందరూ ఎక్కువ ఆన్‌లైన్‌లో ఉంటున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఉంటున్నారు. డిజిటలైజేషన్ అనేది ఎక్కువ పెరిగింది. అండ్ ఫ్యూచర్‌లో గూడా డిజిటలైజేషన్ అనేది ఇంకా ఎక్కువ పెరుగుతుంది కాబట్టి, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్కిల్ అని చెప్తాను. ఇది కంపేర్ టు అదర్ యాడ్స్ ఇది చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు గూడా నేర్చుకోగలిగిన స్కిల్. ఇది నేర్చుకున్న తర్వాత మీరు చేస్తే గనక మీరు నేను చెప్పినట్టు ఇంటి దగ్గర నుంచి మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు టైమ్ ఫ్రీడమ్ అనేది ఉంటుంది. మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అనేది చేయొచ్చు. దీనికోసం జస్ట్ మీకు ల్యాప్‌టాప్ అండ్ ఇంటర్నెట్ అనేది కావాల్సి ఉంటుంది. యాడ్ రన్ చేసే ముందు మీరు ఇవన్నీ కరెక్ట్‌గా ఆప్టిమైజేషన్ చేసుకొని పెట్టుకోవాలి. వీటి గురించి మీరు ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది పెట్టుకున్న తర్వాత మీరు యాడ్ అనేది రన్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. సో, నెక్స్ట్ వీడియోలో మనం యాడ్ అకౌంట్ బ్యాన్ అవ్వకుండా ఏం చేయాలి? ఒకవేళ బ్యాన్ అయితే దాన్ని తిరిగి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కసారి యాడ్ అకౌంట్ అనేది బ్యాన్ అయింది అంటే రిటర్న్ రావడం చాలా కష్టం అని చెప్పాను. కాబట్టి మీరు యాడ్ అకౌంట్ అనేది చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. దానికి సంబంధించిన పాలిసీస్ ఏముంటాయి? దానికి సంబంధించి యాడ్ అకౌంట్ మనకి
పర్మనెంట్‌గా బ్లాక్ అవ్వకుండా ఉండాలి, బ్యాన్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో కంప్లీట్‌గా స్టెప్స్ అనేవి చెప్పబోతున్నాను. సో, ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌ని ఫాలో చేయండి. వీడియోని లైక్ చేసి మీకేమైనా డౌట్ ఉంటే గనక కామెంట్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వర్క్‌షాప్ అనేది కండక్ట్ చేసినప్పుడు ఆ వర్క్‌షాప్ ఆర్ వెబినార్స్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. రవికుమార్ భువనగిరి సైనింగ్ ఆఫ్. బై.